ప్రియమిత్రులందరికీ నమస్సులు. ఈరోజు జామీ సుబోధలో మీ అందరికీ ఆశ్చర్యం కలిగించేటటువంటి ఆచరింపదగినటువంటి మనందరికీ అవసరమైన విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ అప్రస్తుతమైనప్పటికి కూడా కొన్ని విషయాలు మీకు అందివ్వాలనుకుంటున్నాను. మనిషి జీవితంలో చాలా ముఖ్యమైనది వివాహం. ఇక్కడ వివాహం గురించి చెప్పవలసిన అవసరం దేనికంటే, వివాహ బంధం అనేది చాలా పటిష్టమైనది. మన కట్టి కాలే వరకు ఆ బంధం పటిష్టంగా ఉన్నటువంటిది. అలాంటి వివాహ సమయంలో నూతన వస్త్రధారణ అతి ముఖ్యం కదండి. చాలామంది వివాహ సమయంలో అంటే మరీ చిన్నప్పుడు వివాహం జరిగేటప్పుడు ఎక్కువ తెలియనితనంలో ఉండేటప్పుడు ఈ వస్త్రధారణ, బట్టల కోసం, నగల కోసం, ఆభరణాల కోసం వివాహం చేసుకున్న వాళ్ళు కూడా అంటే మైనర్స్కి వివాహం జరిగేటప్పుడు అలా ఆలోచిస్తుంటారు. మరి వివాహ సమయంలో మనం వాడిన ప్రతి వస్తువు కూడా చాలా అపురూపం అండి. అందుకే చాలామంది వివాహ సమయంలో తీసుకున్నటువంటి వస్త్రాలు అవ్వచ్చు, నగలు అవ్వచ్చు, అదేవిధంగా అంగుళీయం, రింగ్ అవ్వచ్చు, ఇలా ఏదైనా ముఖ్యమైనవి వారు దాచుకుంటారు, అపురూపంగా దాచుకుంటారు చాలామంది. మరి నేను కూడా వస్త్రధారణ ఇప్పటికీ కూడా నా వివాహం సమయంలో తీసుకున్నటువంటి షర్ట్స్, ప్యాంట్స్ చాలా వరకు పోయాయి. భద్రంగా అవి కొన్ని దాచుకున్నాను. కానీ ఎప్పటికీ కూడా నేను ఆ వివాహ సమయంలో తీసుకున్నటువంటి షర్ట్స్ని ఇప్పటికీ వాడుతున్నాను. నమ్మలేకపోతున్నారు కదా. ఇప్పుడు ఈ షర్ట్ అండి 2001 మే 24న నేను వేసుకున్న షర్ట్ ఇది. అంటే నా వివాహ సమయంలో, అంటే సుమారుగా 24 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వస్త్రం ఇది. మీ అందరికీ ఆశ్చర్యం కలిగించవచ్చు, కానీ వాస్తవం. ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, మనం దేని మీదైనా అపురూప భావం ఉంటే దాన్ని మనం ఒక చక్కగా అపురూపంగా ప్రేమపూర్వకంగా దాచుకుంటాం, వాడుకుంటాం. అలాగే నేను వివాహానికి సంబంధించినటువంటి ప్రతి వస్తువుని కూడా ఇలాగే నేను అపురూపంగా చూసుకోవడం జరుగుతుంది. అయితే నగలు అవ్వచ్చు, మనం మగవాళ్ళు ధరించినటువంటి బ్రాస్లెట్స్ కానీ, రింగ్ కానీ, ఇవి దాచుకోవడం పెద్ద వింతేం కాదు. అవి ఎప్పుడూ పర్మనెంట్గా అలాగే ఉంటాయి. కానీ వస్త్రాలు వచ్చేటప్పటికి చినిగిపోతూ ఉంటాయి. నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరంతరం వాడుతూనే ఉన్నాను. అయినప్పటికి కూడా చాలా అపురూపంగా దాచుకోవడం వల్ల నేటికి కొత్త షర్ట్ లాగే ఉంది కదండి. ఇది ఎలా సాధ్యమంటే దాని పట్ల మనకున్న ప్రేమ, అదేవిధంగా మన పట్ల మన శ్రీమతికున్న అపురూప ప్రేమ. మరి ఈ షర్ట్ ఎంతవరకు కూడా ఇంత భద్రంగా ఉండి ఇంత చక్కగా వేసుకోగలుగుతున్నానంటే మరి నా శ్రీమతి చక్కగా దాన్ని
శుభ్రపరిచే విధానమే కదండి. ఆ శుభ్రపరచడంలో ఉన్న నైపుణ్యం ఇప్పటికీ కూడా 24 సంవత్సరాల నుంచి ఇప్పటికి కూడా భద్రంగా ఉంది, భద్రంగా వేసుకోగలుగుతున్నాను. మరి చాలా వరకు కూడా శ్రీమతి యొక్క గొప్పతనంగా కూడా ఈ సందర్భంగా మనం చెప్పాలండి. కొన్ని విషయాల్లో మనం మన ఆడవారిని ఒక్కొక్కసారి బలపరచాలి. వాస్తవం కదండి, ఉన్న విషయాన్ని చెప్పడంలో తప్పేముంది. ఖచ్చితంగా కూడా వారిని అభినందించడం తప్పేం కాదు. మరి మీ వివాహ జీవితంలో కూడా ఇలాంటి చినిగిపోకుండా భద్రంగా దాచుకున్నటువంటి వేసుకున్నటువంటి వస్త్రాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరుస్తారని ఈ సందర్భంగా మిత్రులందరినీ కోరుకుంటున్నాను. ఎక్కువ మంది వస్త్రాలను వాడుకునే సమయంలో చాలా నిర్లక్ష్యంగా ఉండడం, వాటిని శుభ్రపరిచేటప్పుడు కానీ ధరించేటప్పుడు కానీ వాటి పట్ల శ్రద్ధ లేకపోవడం, తద్వారా అవి తొందరగానే పాడైపోవడం జరుగుతుంది. కానీ నేను మాత్రం ఈ వివాహానికి సంబంధించినటువంటి ప్రతి వస్తువుని కూడా భద్రంగా దాచుకున్నాను. ఇది భద్రంగా వేసుకుంటున్నాను. దాచుకున్నవి కొన్ని, వేసుకున్నవి కొన్ని. నేను ఆ సమయంలో 4 డ్రెస్సులు తీసుకోవడం జరిగింది. 4లో ఇప్పటికీ 3 భద్రంగా ఉన్నాయి, ఒక్కటే పాడైంది. అంటే వాడే విధానం అవ్వచ్చు, అపురూపంగా చూసుకునే విధానం అవ్వచ్చు. చాలా వరకు కూడా నా బట్టల విషయంలో మాత్రం కొంచెం శ్రద్ధగానే ఉంటాను. అంటే అనవసరంగా దుబారా చేయడం, అలా వాడడం నాకు ససేమరి ఇష్టం ఉండదండి. అందుకే ఇది ప్రతి ఒక్కరూ కూడా ఆచరింపదగ్గ విషయమని కూడా చెప్తున్నాను. అంటే 24 సంవత్సరాలు ఇంకా వాడుకలో ఉన్న వస్త్రం కొంచెం ఆశ్చర్యమే, చాలామందికి ఆశ్చర్యం కలిగించవచ్చు. కానీ నాబోటి వాళ్ళకి అది ఆశ్చర్యం కాదు, ఆచరణీయం. అందుకే మీరు కూడా మనం అపురూపంగా చూసుకున్న ఏ వస్తువునైనా కొంచెం భద్రంగా చూసుకోవడం, భద్రంగా వాడుకోవడం చేయాలని ఈ సందర్భంగా మీకు నేను నా ఆలోచనను, నా అభిప్రాయాన్ని మీ అందరికీ నేను అందిస్తున్నాను. అయితే ఇందులో ప్రత్యేకమైన విశేషం ఏముందని అనుకోవచ్చు. ప్రత్యేకమైన విశేషం లేకపోవచ్చు, కానీ ఒక గొప్ప విషయం ఆ వివాహ సమయం నాటి వస్త్రాలు ధరించేటప్పుడు ఆ ఆనందం వేరు. అలనాటి జ్ఞాపకాలు ఒక్కసారి మనకి రికవరీ, అంటే దొంతరలాగా జ్ఞాపకం వస్తూ ఉంటాయి. ఆ జ్ఞప్తికి వచ్చేటప్పుడు ఆ అనుభూతి వేరు. కాబట్టి మరి నేటి యువతను మనం తీసుకుంటే వారు ప్రతి దాని పట్ల కూడా చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. వారు ఏర్పరచుకున్న బంధం పట్ల కూడా, శాశ్వతమైన బంధాన్ని కూడా ఒక్కొక్కసారి నిర్లక్ష్యంగా చూస్తారు. ఇక్కడ చెప్పేది ఏంటంటే, వస్త్రాన్ని ఎంత గొప్పగా చూసుకునేటప్పుడు బంధాన్ని ఎంత గొప్పగా చూసుకుంటానని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. నేటి యువతకు నేను ఇచ్చే సందేశం ఏంటంటే, మన భాగస్వామిని మనం అపురూపంగా చూసుకోవాలని, జీవితాంతం వారిని దూరం పెట్టకూడదని, వారికి నిరంతరం చేయూతనందివ్వాలని,
వారి పట్ల ప్రేమాభిమానాలు కలిగి ఉండాలని, ఇది నేను మీ అందరికి కూడా ఇస్తున్నటువంటి సందేశం. ఇక్కడ వస్త్రం గురించి ప్రత్యేకం కాదు. అంటే నేను ఇప్పటికీ కూడా 24 సంవత్సరాల నుంచి దీన్ని వాడుతున్నాను, అపురూపంగా చూసుకుంటున్నాను. అంటే వస్త్రాన్ని ఇలా అపురూపంగా చూసుకుంటే బంధాన్ని ఎంత గొప్పగా ఆస్వాదిస్తాను అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అండి. ఇది ఈరోజు జామీ సుబోధలో మీ అందరకు అందించినటువంటి ఒక ముఖ్యమైన విషయంగా నేను భావిస్తున్నాను. మరి మీరందరూ కూడా ఈ వీడియోని చివరి వరకు చూసే ఉంటారు. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ మిత్రుడు జామి సత్యనారాయణ.